హలో నమస్తే అండి, నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బ్రెడ్తో గార్లిక్ బ్రెడ్ అయితే చూపించిపోతున్నానండి. చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే తొందరగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కొనే అవసరం లేకుండా ఇప్పుడు ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నాను. సో ముందుగా దానికోసం అనేసి నేను ఇక్కడ ఒక 6 గార్లిక్ని అయితే తీసుకున్నానండి. వాటిని అయితే ఇలా గ్రేట్ అయితే చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ నేను బటర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం గ్రేట్ చేసి పెట్టుకున్న గార్లిక్, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా ఒరిగానో అండి, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఒక స్పూన్తో ఇలా బటర్లో అవన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. బటర్ అనేది ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మనము మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని అయితే ఇలా సెంటర్లోకి అయితే కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బటర్ మిక్స్చర్ని అయితే కొద్దిగా బ్రెడ్ స్లైస్ మీద అయితే వేసుకుని ఇలా బ్రెడ్కి అంతా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మీదను బటర్ మిక్స్చర్ని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ని వేసుకుందామండి. బటర్ని అంతను పెనం చుట్టూరా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బటర్ మిక్స్ చేసి స్లైసెస్కి అయితే పెట్టుకున్నాం కదండి. ఆ బ్రెడ్ స్లైసెస్ని అయితే పెట్టుకుని ఒక సైడ్ ఇలా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత టర్న్ చేసుకొని ఇంకొక సైడ్కి మనం బటర్ మిక్స్చర్ని కూడా కొద్దిగా వేసుకుని దాన్ని కూడాను ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద బాగా స్ప్రెడ్ చేసుకొని 2 వైపుల్లో కూడాను లో ఫ్లేమ్లోనే ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా నిదానంగా అయితే మనము కాల్చుకోవాలి. ఎందుకంటే బటర్ అనేది తొందరగా కరిగిపోతుంది కాబట్టి బ్రెడ్ అనేది మెత్తబడుతుంది. సో అందుకని నిదానంగా కాల్చుకుంటే మనకి విరిగిపోకుండా మనకి గార్లిక్ బ్రెడ్ టోస్ట్ అనేది అయితే రెడీ అవుతుంది. చూసారు కదండి, గార్లిక్ బ్రెడ్ టోస్ట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.